విద్యార్థులను కష్టాలు వెంటాడుతున్నాయి. చదువు పూర్తయి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న వారిని మార్చి గండం నుంచి నిద్ర లేకుండా చేస్తోంది. ఏడాది మాత్రమే ఓపీటీపై ఉద్యోగం చేసుకోవడానికి గడువు విధించడం, అది మార్చితో పూర్తి కానుండటం కలవరానికి గురిచేస్తోంది. గడువు పూర్తయిన తరువాత 2 నెలల్లో H1B వీసా సంపాదించుకుంటే వేలాది మంది విద్యార్థులు తిరిగి స్వదేశానికి రావాల్సిందే. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 30,000 నుంచి 40,000 మంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. 3 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లిన వారు 2 ఏళ్ల ఎంఎస్ పూర్తి చేశారు. తర్వాత ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉద్యోగం చేస్తున్నారు. సాధారణంగా సంవత్సరం ఓటీపీ పూర్తయిన తర్వాత 2 ఏళ్ల పాటు గడువును పెంచుతారు. అయితే అధిక సంఖ్యలో తెలుగు విద్యార్థులు అమెరికాలోని అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్ బోర్డ్ అనుబంధ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చేరారు. ఆ బోర్డుపై నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా అనుమతుల జారీ ఆరోపణలు రావడంతో ఏడాది క్రితం అమెరికా ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. బోర్డు కోర్టుకెళ్లడంతో కేసు నడుస్తోంది. ఏసీఐసీఎస్ బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన 800 కళాశాలలో సుమారు 2 లక్షల మంది వరకు చదువుతున్నారు. గత ఏడాది ఈ కళాశాలలో విద్యను పూర్తి చేసుకున్న వారు ఏడాది పాటు ఓపీటీపై ఉద్యోగం చేస్తున్నారు. వారిలో దాదాపుగా 10,000 మంది తెలుగువారు ఉన్నట్లుగా అంచనా. వారికి ఈ నెలతో ఏడాది గడువు పూర్తవుతుంది. బోర్డే రద్దవడంతో వారికి ఓపీటీ గడువు పొడిగింపేవారు. అంటే వీసా గడువు ముగిసిపోతుంది. అయినా కూడా 2 నెలల వరకు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా అక్కడే ఉంటే దాన్ని నేరంగా పరిగణిస్తారు. దీంతో ఇప్పుడు విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఏటా ఏప్రిల్లో అమెరికా ప్రభుత్వం H1B వీసాలిస్తుంది. కంపెనీల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నందున ప్రభుత్వం లాటరీ పద్ధతిలో ముఖాముఖీలకు ఎంపిక చేసి పంపుతుంది. అమెరికాలో చదువుకున్న ఇతర దేశ విద్యార్థులకు 20,000 వీసాలు కేటాయిస్తారు. ఈ వీసాలకి ఇప్పుడు విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ లాటరీపైనే తెలుగు విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. అందులో దక్కకపోతే భారత్కు తిరిగి రావడం తప్పకపోవచ్చు. కనీసం 5,000 మంది అక్కడి నుంచి తిరిగి రాక తప్పదని అంచనా. ఓపీటీపై ఉద్యోగం చేసే కంపెనీ నుంచి విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. అంటే తమ కంపెనీలో ఖాళీలున్నాయని కంపెనీయే ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తుంది. తెలుగు విద్యార్థులు పలువురు 2-3 దరఖాస్తులు చేస్తూ ఉంటారు. కన్సల్టెన్సీలకు కొంత డబ్బులిచ్చి చిన్న కంపెనీల ద్వారా కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఏప్రిల్లో వీసా రాకుంటే మరో విశ్వవిద్యాలయంలో చేరి ఇంకో ఎంఎస్ చేయడమే ప్రత్యామ్నాయమని నిపుణులు అంటున్నారు. అలా చదువుకుంటూనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి జనరల్ సెక్రటరీ FSF కిరణ్ చంద్ర గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ చంద్ర గారు, ఓపీటీ గడువు 1 ఇయర్ వరకే ఉండటం, ఆ తర్వాత H1B వీసా పొందటం అనేది ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు చాలా కష్టమైన పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులకు? దాదాపు 16,000 మంది విద్యార్థులు యూనివర్సిటీలో 250 కాలేజీల్లో ఉన్నారండి. ఇది ఏసీఐసీఎస్ అనేటువంటి అక్రిడిటేషన్ సంస్థని యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రద్దు చేయడంతో ఈ వివాదం ముందుకు వచ్చింది. ఈ 16,000 మంది విద్యార్థుల్ని వేరే యూనివర్సిటీస్ లో దేంట్లోకి మైగ్రేట్ చేయకుండా వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఒక్కొక్క విద్యార్థి దాదాపు 40 లక్షల రూపాయల వరకు ఫీజులు చెల్లించున్నారు ఇప్పటికైనా. ఇది కాకుండా చదువు పూర్తి అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఓపీటీ ప్రోగ్రామ్ కింద అక్కడ ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి చదువుకుంటున్నటువంటి వాళ్ళు చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇంకొక 17 నెలలు పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 29 నెలలు పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 12 నెలలు పూర్తయిపోయినటువంటి వాళ్ళకి ఫర్దర్ ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం లేదు ఈ నిర్ణయం మూలంగా. కాబట్టి ఫస్ట్ 2 విషయాలు దీంట్లో. చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు అన్యాయం జరగకుండా వాళ్ళు వేరే యూనివర్సిటీస్ లో అకామిడేట్ చేయాలి. అక్రిడిటేషన్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఫ్రాడ్ చేస్తున్నటువంటిది అయితే కనుక అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తప్ప ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల సమస్య కాదు అది. అందుకని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాలి. రెండోది, ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓపీటీ ప్రకారం చేసుకుంటానికి ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు కొనసాగించినవ్వాలి. మన ఫారెన్ మినిస్ట్రీ కూడాను ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగి మొన్న
శ్రీనివాస్ కూచిపూట్లో చనిపోయినప్పుడు మౌనంగా ఉన్నట్టు కాకుండా మన ప్రధానమంత్రిను మన కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ విషయం మీద చొరవ చూపించి ఇది అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కిరణ్ చంద్ర గారు.